నేను ఒక 10-15 స్థానాలు సంపాదించుకోగలిగితే చాలు నేను కింగ్ మేకర్ అయిపోతా అనేది కవిత గారి ఆశ. ఆ పార్టీ ఉన్నంతకాలం నాకు పొలిటికల్ స్పేస్ లేదు. ఆ పార్టీ లేకుండా పోవాలి, లేదా ఆ పార్టీ తన చేతుల్లోకైనా రావాలి. అంటే ఆ పార్టీ నాయకత్వం ఫెయిల్ కావాలి, కేటీఆర్ ఫెయిల్ కావాలి, హరీష్ రావు ఫెయిల్ కావాలి. ఫెయిల్ కావాలంటే ఆ పార్టీ మళ్ళీ ఓడిపోవాలి. అధికారం ఆగిపోయింది అనుకో, నా మద్దతు అడుగుతారు, అప్పుడు నేను అడిగింది ఇస్తారు. ఒకళ్ళు నాకు ఇచ్చేది ఏంటి, అప్పుడు నేను డిమాండ్ చేసి తెచ్చుకోగలను అనేది కవిత ఆలోచన. అందరికీ నమస్కారం. కేసీఆర్ కూతురు మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త రాజకీయ పార్టీని మేలో అనౌన్స్ చేయబోతున్నట్టుగా చెప్పారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని. మేలో అనౌన్స్ చేయబోతున్నారట. పార్టీ గుర్తేంటి, పార్టీ పేరేంటి అన్న దాని మీద కూడా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మోస్ట్లీ తెలంగాణ ప్రజా జాగృతి సమితి అనే పేరుతో పార్టీ పెడతారు అనేటువంటి ప్రచారం గట్టిగా నడుస్తుంది. చూద్దాం, పార్టీ పేరు గుర్తు అనౌన్స్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఆమె రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఆమె సాధించగలిగేది ఏంటి? ఆమె అయితే చాలా కలలు కంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని, తను పెట్టబోయే పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవాలని చాలా కలలు కంటున్నారు. కానీ రియాలిటీలో ప్రాక్టికల్గా అవి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా మాట్లాడుకుందాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళటం కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో రియాలిటీలో ప్రాక్టికల్గా చూసినప్పుడు కవిత ప్రభావం మాట్లాడుకోవాలంటే అసలు ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికి ఉన్న కారణాలు తెలవాలి. ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికి ఉన్న కారణాలు ఏంటి? ఆమె అనుకుంటుంది ఏంటంటే, నేను తెలంగాణ ఉద్యమంలో ఎదిగిన వ్యక్తిని, టీఆర్ఎస్ పార్టీలో ఎదిగిన వ్యక్తిని కాదు, కేసీఆర్ బిడ్డగా ఎదిగిన వ్యక్తిని కాదు. నేను తెలంగాణ జాగృతి అనేటువంటి ఆర్గనైజేషన్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఎంటర్ అయ్యి సపరేట్గా కార్యకలాపాలు చేసి, అంటే ఉద్యమం చేసి, ప్రత్యేకించి బతుకమ్మ ప్రోగ్రామ్ని, రియాలిటీలో కూడా నిజమండి, బతుకమ్మ ప్రోగ్రామ్ని తెలంగాణ ఉద్యమంలో ఇంక్లూడ్ చేశారు ఆవిడ. దాని ద్వారా మహిళలను ఎక్కువ మందిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయగలిగారు ఆవిడ. ఆ రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా తెలంగాణ జాగృతికి కమిటీలు ఉండేవి. తెలంగాణ జాగృతి పేరుతో యాక్టివిటీ జరుగుతుండేది. కాకపోతే ఎంత అవునన్నా కాదన్నా తెలంగాణ జాగృతి అనే పేరుతో తను సపరేట్గా టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా కవితను కేసీఆర్ కూతురుగానే జనం చూశారు. కేసీఆర్ కూతురు కాబట్టే కవితకి ఆదరణ దక్కింది. కవితకి ఆ పేరు రావటానికి కేసీఆర్ కూతురు అనేటువంటి ఐడెంటిటీ చాలా కీలకం. అయితే కేవలం ఆ ఐడెంటిటీలో తను బతకాలనుకోలే, తనకి సపరేట్గా క్రియేట్ చేసుకుందామనుకుంది. క్రియేట్ చేసుకుంది కూడా. తెలంగాణ జాగృతి ద్వారా, బతుకమ్మ కార్యక్రమం ద్వారా, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా, ఎక్కువ మంది మహిళల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా, తన జాగృతి ఆర్గనైజేషన్కి జిల్లాల వైడిగా కమిటీలు వేసుకోవడం ద్వారా, ఒక మూమెంట్ క్రియేట్ చేయడం ద్వారా తనకంటూ ఒక మార్కుని వేసుకోగలిగింది. 2014లో తెలంగాణ వచ్చే సమయంలో ఆమె అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది. అంతకుముందు జాయిన్ కాలే, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయలే. తెలంగాణ ఇక వచ్చింది అనుకున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2014 ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 దాకా ఆమె ఎన్నికల్లో పోటీ చేయలే. తెలంగాణ వచ్చాకే ఆమె ఎన్నికల్లో పోటీ చేశారు. సరే, నిజానికి నాయకురాలిగా ఆమె నిరూపించుకున్నారు, పార్టీలో చేరారు, పార్టీలో చేరి ఎంపీ టికెట్లో పోటీ చేశారు, గెలిచారు. కానీ ప్రజాప్రతినిధిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో కవిత ఫెయిల్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీగా ఆమె మీద చాలా విమర్శలు, సొంత పార్టీలోనే. ఆవిడ 2019 ఎన్నికల్లో అదే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. 2018లో అక్కడ అసెంబ్లీ స్థానాలన్నీ, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ 2019లో పార్లమెంటు స్థానాన్ని, నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఓడిపోయింది. అసలు కేసీఆర్ కుటుంబంలో మొట్టమొదటిగా ఓడిపోయింది కవితే. కేటీఆర్ ఎప్పుడు ఓడిపోలే, హరీష్ రావు ఎప్పుడు ఓడిపోలే. కేసీఆర్ అంటే సరే, మొన్న కామారెడ్డిలో ఓడిపోయినా అది సపరేట్ కండిషన్. ఎందుకంటే కామారెడ్డి మీద కేసీఆర్ ఏం పెద్దగా దృష్టి పెట్టలేదు. అంటే కామారెడ్డిలో ఆల్రెడీ 2 చోట్ల పోటీ చేస్తున్నారు కదా, ఆయన గజ్వేల్ కదా సొంత స్థానం, అక్కడే ఎమ్మెల్యేగా ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావించారు. పైగా కేసీఆర్ స్టేట్ వైడ్గా ప్రచారంలో భాగంగా ఉన్నాడు తప్ప కామారెడ్డి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయినా అది ప్రత్యేకమైన కండిషన్. కానీ కవిత నిజామాబాద్కే పరిమితమై నిజామాబాద్ ఎంపీగా ఉండి సిట్టింగ్ స్థానంలో ఓడిపోయారు. కేసీఆర్ కూతురు ఓడిపోవడం అనేది ఒక నిజంగా మచ్చ. ఆమె మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా ఆరోపణ చేశారు ఆ రోజుల్లో. సో తర్వాత ఆమె ఏదో పట్టుబట్టారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఏదో ఓకే. కానీ ఆమె ఏంటంటే, నాకు సపరేట్ ఐడెంటిటీ లేకుండా పోయింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అంటున్నారు, లేదా హరీష్ రావు అంటున్నారు, నన్ను చిన్న స్థాయి లీడర్ని చేసి పడేశారు. ఆమెకి ఏంటంటే స్టేట్లో తనకంటూ ఒక మార్కు కావాలని. ఇప్పుడు
తనకు కేటీఆర్ లాగా గుర్తింపు కావాలి పార్టీలో అనుకున్నారు ఆవిడ. కానీ కేసీఆర్ ఇవ్వలే. ఆ స్థాయి గుర్తింపు కవితకి ఇవ్వలే. కేటీఆర్కి ఇచ్చిన ఎక్స్పోజర్ ఆమెకి ఇవ్వలే. ఇప్పటికి చూడండి, కేటీఆర్కి ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్తుంది, హరీష్ రావుకేమో శాసనసభ ఉపపక్ష నాయకుడే పోస్తుంది. కానీ తనకే పోస్తూ ప్రాధాన్యత లేదు పార్టీలో. తను పెద్దగా పట్టించుకోవట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు తనకి ప్రయారిటీ ఇవ్వలేదు, డెసిషన్స్లో కానీ ఇతర విషయాల్లో కానీ. ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా నాకు ప్రయారిటీ లేదు అనేది ఆమెకున్నటువంటి బాధ, కోపం. కేటీఆర్కి ఇచ్చిన ప్రయారిటీ నాకు ఎందుకు ఎవరు. ఇంకా ఆ మాటకు వస్తే కేసీఆర్ కుమారుడు అని చెప్పుకొని పార్టీలో ఎదిగారు. నేను అలా కాదు కదా, నేను వేరేగా ఎదిగి పార్టీలోకి వచ్చి ఎంపీ అయిందాని కదా, నేను నా సాక్రిఫైస్ ఎందుకు చూడట్లేదు మీరు అనేది ఆమెకున్నటువంటి గొడవ. కాకపోతే ఆమె తన క్రెడిబిలిటీని నిజామాబాద్ ఎంపీగా కోల్పోయారు. ఆమె అనేక రాజకీయ విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పినా సరే తెలంగాణ ఉద్యమకారుని బీఆర్ఎస్ మర్చిపోయిందని చెప్పిందని, కేసీఆర్ కుటుంబం మర్చిపోయిందని చెప్పారనుకోండి, నువ్వు కూడా మర్చిపోయావు కదా. నువ్వు తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మాట్లాడావా? ఆ రోజు నేరేడు సంఘటనగా జరిగినప్పుడు నువ్వు ఏమైనా వచ్చి మాట్లాడావా? ఇవాళ సామాజిక న్యాయం అంటున్నావు, ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటున్నావు, ఇవాళ తెలంగాణ ఉద్యమకారుని అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని చెప్తున్నావు, నువ్వేం పట్టించుకున్నావు అని అడుగుతారుగా. కాకపోతే ఇప్పుడు ఆమెకున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దోషిగా లేదా నిందితురాలిగా ఆమె మీద అభియోగాలు మోపి ఇప్పుడు నిర్దోషిగా ఆమె కోర్టులో నిరూపించుకోగలిగింది. కోర్టు ఆమె నిర్దోషిగా ప్రకటించింది, ఆమెకు క్లీన్ షీట్ ఇచ్చింది. సో నిన్నటిదాకా ఆమె మీద ఉన్న ఆరోపణలు పక్కకు పోయాయి. సో ఒక చిన్న గుడ్ విల్, కానీ ఆ గుడ్ విల్ సరిపోదు. ఆమె మీద ఉన్న విమర్శలకి ఆ గుడ్ విల్ సరిపోదు. సో రెండోది, ఆమె రాజకీయంగా ఏం సాధించగలదు. కింగ్ మేకర్ అంటే రెండు అయ్యే పరిస్థితి. అంటే ఆమె అంచనా ఏంటంటే, తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయండి, అధికారంలో రావాలంటే 60 స్థానాలు కావాలి. ఈ 60 స్థానాలు అనేది కూడా పక్కన పెడితే ఈ 119లో కూడా ఒక 7-8 స్థానాలు ఎంఐఎంకి ఫిక్స్ అయి ఉంటాయి, అవి వాళ్ళకే ఫిక్స్. మిగతా 111 స్థానాలు 60 స్థానాలు సంపాదించాలి. ఎవరు సంపాదించగలిగే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెసా? ఆ పరిస్థితి లేదు, ఓడిపోయే పరిస్థితి. బీఆర్ఎస్ఆ? మళ్ళీ అంత ఎదగలేదు, కోల్పోయిన అధికారాన్ని సంపాదించుకునేంతగా ఎదగలేదు, 60 స్థానాలు వస్తాయనే డౌటు. బీజేపీయా? కొన్ని జిల్లాలకే పరిమితం అయిపోయింది, కొన్ని ప్యాకెట్స్కే పరిమితం అయిపోయింది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హంగొస్తుంది. నేను ఒక 10-15 స్థానాలు సంపాదించుకోగలిగితే చాలు, నేను కింగ్ మేకర్ అయిపోతా అనేది కవిత గారి ఆశ. ఆమెకున్న ఆశ అది. నేను ఒక 10-15 స్థానాలు సంపాదిస్తే ఏ పార్టీ అయినా 50 కాడికి వచ్చి, లేదు 45 కాడికి వచ్చి అధికారం ఆగిపోయింది అనుకో, నా మద్దతు అడుగుతారు. అప్పుడు నేను అడిగింది ఇస్తారు. ఒకళ్ళు నాకు ఇచ్చేది ఏంది, అప్పుడు నేను డిమాండ్ చేసి తెచ్చుకోగలను అనేది కవిత ఆలోచన. కానీ ఆ 15 స్థానాలైనా, 10 స్థానాలైనా కవితకు వచ్చే అవకాశం ఉందంటే రియాలిటీలో లేదు, ఇప్పటికైతే లేదు. రేపు కవిత ఏమైనా పాదయాత్ర చేసి, ఏమైనా సంచలన కామెంట్ చేసి, తనకేమన్నా పేరు తెచ్చుకుంటే చెప్పలేం, మారితే రాజకీయాలు మారితే చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడైతే కవితకి ఆ పరిస్థితి లేదు, రియాలిటీలో నిజం అది. కాకపోతే తనకంటూ కొన్ని ఓట్లు చేర్చగలదు, తనంటూ కొంత చేయగలదు. ఏం చేయగలదు? తనకు వచ్చే ప్రతి ఓటు, తను తెచ్చుకోగలిగే ప్రతి సీటు, లేదు సీటు తెచ్చుకోలేకపోయినా తను తెచ్చుకునేటువంటి ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి. తను ఏ మేరకు రాజకీయం ఎదిగితే ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం, ఆ మేరకు కేసీఆర్కు కేటీఆర్కు నష్టం. ఇప్పుడు తన ఆశ ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు నష్టం జరిగింది అనుకోండి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది అనుకోండి, తర్వాత కాలక్రమంలో ఆ స్పేస్ని తను ఆక్యుపై చేయొచ్చు. ఆ పార్టీ ఉన్నంతకాలం నాకు పొలిటికల్గా స్పేస్ లేదు, ఆ పార్టీ లేకుండా పోవాలి, లేదా ఆ పార్టీ తన చేతుల్లోకైనా రావాలి. అంటే ఆ పార్టీ నాయకత్వం ఫెయిల్ కావాలి, కేటీఆర్ ఫెయిల్ కావాలి, హరీష్ రావు ఫెయిల్ కావాలి. ఫెయిల్ కావాలంటే ఆ పార్టీ మళ్ళీ ఓడిపోవాలి. ఓడిపోతేనే తనకి పొలిటికల్గా స్పేసు అని కవిత ఆలోచన. అందుకని ఇప్పుడు తన టార్గెట్ అంతా బీఆర్ఎస్ని అధికారం రాకుండా చూడటం, కేటీఆర్ని హరీష్ రావుని ఫెయిల్ లీడర్స్గా నిలబెట్టడం. అదే కేసీఆర్ యాక్టివ్గా ఉంటే అలా ఉండదు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను తెలంగాణ నాయకులని, కేసీఆర్ వారసురాన్ని నేను అని చెప్పుకోవాలనుకుంటే తను అనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం కింగ్ మేకర్ కావాలని. కింగ్ అయితే సంబంధమే లేదు, తనకు కూడా ఆలోచన ఉందని నేనైతే అనుకోను. ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉంది, కానీ అది ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి రియాలిటీలో లేదు. కనీసం కింగ్ మేకర్ కావాలని తను అనుకుంటుంది, అది కూడా లేదు. కాబట్టి తను చేయగలిగింది ఏంటంటే బీఆర్ఎస్ నష్టపరచగలదు. తను తీసుకొచ్చుకోగలిగే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టమే. బీఆర్ఎస్ ఓటునే ఆమె చేర్చగలదు. చూద్దాం. అంటే మీకు గుర్తుంది కదా, షర్మిల వల్ల జగన్కి ఎంత నష్టం జరిగిందో. షర్మిల వల్ల షర్మిలాకి లాభం జరగలే, షర్మిల వల్ల కాంగ్రెస్కి లాభం జరగలే, షర్మిల వల్ల కూటమికి లాభం జరిగింది, జగనే నష్టం జరిగింది. ఇప్పుడు కవిత వల్ల కూడా జరిగేది అదే. జరిగితే బీఆర్ఎస్కి నష్టం. ఆ బీఆర్ఎస్కి నష్టం కూడా ఎంతవరకు? కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనుకోండి, బీజేపీ ఆప్షన్గా కనబడటం లేదనుకోండి, అప్పుడు కవిత చెప్పే మాటలు కూడా వినకుండా బీఆర్ఎస్ కొట్టేసే అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ హంగు వాతావరణం ఉంటే కవిత మాటలకు ఒక వాల్యూ ఉంటుంది.
ఇప్పటికైతే నిజంగా హంగు వాతావరణం ఉంది తెలంగాణలో. ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అధికారం వచ్చే పరిస్థితి, అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద అనుకున్నంత అనుకూలత లేదు, బీజేపీయా పెద్దగా లేవట్లేదు. సో ఇప్పటికైతే కవిత బీఆర్ఎస్ నష్టపరచడానికి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నారు. కానీ తనకేదో పెద్ద లాభం జరిగింది, తనేదో సాధించగలదు అని కనుక అనుకుంటే మాత్రం అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటి లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.